సెప్టెంబర్ ఇంటెక్‌లో ఆల్రెడీ కాలేజెస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఎవరైనా గనక అకామిడేషన్ కోసం వెతుకుతున్నట్లయితే గనక ఈ వీడియో ఫుల్ యూజ్ అవ్వచ్చు. ఇప్పుడనే కాదు, మీరు ఇంకెప్పుడైనా ఫ్యూచర్‌లో ఐర్లాండ్‌కి రావాలనుకునే వాళ్ళు గనక ఈ వీడియో యూజ్ అవుతది అని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు చూయించేది అయితే గనక గ్యాల్వేలో ఉన్న కాలేజ్ అనమాట ఇది. జీఎంఐటీ దగ్గరలో అన్నమాట. జీఎంఐటీని దీన్ని నేమ్ ఇప్పుడు మార్చారు. ఇప్పుడు ఏటీయూ అని కాలేజ్ నేమ్ మార్చారు. గ్యాల్వేలో మోస్ట్ ఫేమస్ కాలేజ్ అనమాట. ఇది ముందు మీకు చూస్తున్నాను చూడండి స్క్రీన్లో, ఇదే అండి అది జేఎంఐటి కాలేజ్. దానికి దగ్గరలోనే నియర్ బై ఇక్కడ గేట్ 2 ఉంది. అక్కడ నుంచి నియర్ బైలోనే అకామిడేషన్ ఉందన్నమాట, స్టూడెంట్ అకామిడేషన్ అని చెప్పేసి. నేను వెళ్ళిన టైంకి ఎంతమంది స్టూడెంట్స్ బ్యాగ్స్ గిట్ట పట్టుకొని వస్తూ ఉన్నారు. ఇక్కడైతే అంటే చాలా ఈ బిల్డింగ్లో వచ్చేసి ఐ థింక్ 6 or 7 ఉండి ఉంటాయి. నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా తెలియదు. నేనైతే ఒక్క రూమ్ని మట్టుకే చూస్తూ ఉన్నాను, ఎలా ఉంటాయి, ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి, కిచెన్ ఎలా ఉంది, ఇవన్నీ అనేది కొన్ని థింగ్స్ అయితే చూస్తున్నాను. మనం ఇలా లోపలికి ఎంటర్ అయిపోతే కనుక మనకు పెన్ ఇస్తారనమాట. ఎవరైతే అక్కడ రెంట్కి ఉంటారో, రెంట్కి మీన్స్ అదే అంటే కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు స్టూడెంట్ వాళ్ళని ఎవరెవరు ఉండాలి అని చెప్పేసి. అలా ప్రొవైడ్ చేసిన వాళ్ళకి పిన్ ఇస్తారు. ఇలా పిన్ ప్రెస్ చేసి లోపలికి వస్తానికి ఇక్కడ లిఫ్ట్ ఉంది. ఇంక ఇక్కడ కనుక అంటే ప్రతి హౌసెస్కి సంబంధించిన అన్నీ ఉన్నాయన్నమాట. అంటే మనము ఏదైనా మనకేమైనా అప్లికేషన్స్ వేయాలన్నా, మనం ఏమైనా కీస్ గిట్ వేయాలన్నా అవన్నీ బాక్సెస్ ఉన్నాయి. ఇంకా అలానే వచ్చేసి ఇలా ముందుకు వస్తే కనుక ఇక్కడ కూడా పిన్ ప్రొవైడ్ చేశారు. ఇది తీసుకొని లోపలికి వెళ్తే కనుక మనకు వాషింగ్ మిషన్, ఇంకా అలానే డ్రయరు, ఇవేం ఫ్రీ కావండి. దీంట్లో మనీ వేస్తేనే మనము ఆన్ అవుతాయి అన్నమాట. ఏది ఫ్రీగా లేదు ఇక్కడ, మనీ వేస్తే ఆన్ అవుతాయి. కానీ వాషింగ్ మిషన్, డ్రైయర్ రెండు అనేది ఆప్షన్కి అయితే ఇచ్చారనమాట. ఇలా ఉన్నాయి. 4 డ్రైయర్స్ ఉన్నాయి, 4 వాషింగ్ మిషన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది అండి మీటర్ నుంచి చూస్తుంది. ఇందులో మనీ వేస్తేనే అవి ఆన్ అవుతాయి అన్నమాట. కింద అయితే నార్మల్గా చూడడానికి మన డ్రైయర్, వాషింగ్ మిషన్ లాగానే కనిపిస్తున్నాయి. కానీ ఇది కావాలంటే ఆన్ అవ్వాలి అంటే కనుక మనం ఇక్కడ మనీ వేస్తేనే ఆన్ అవుతాయి అన్నమాట. ఈ అకామిడేషన్ వచ్చేసి కాలేజ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు అంటే కాలేజీకి సంబంధించిన అకామిడేషన్ అనమాట ఇది. వాళ్ళే అంటే వాళ్ళ ద్వారానే ఈ అకామిడేషన్ని మనం గ్రాప్ చేయొచ్చు. ఇంకా ఇలానే పైనకి వెళ్ళిపోతే కనుక మెట్లున్నాయి, మెట్లన్నీ యూజ్ చేసుకోవచ్చు, లిఫ్ట్ అని యూజ్ చేసుకోవచ్చు. బెడ్రూమ్స్ అనమాట. ఇది ఫస్ట్ బెడ్రూమ్, ఇది డబల్ బెడ్రూమ్ అండి. డబల్ బెడ్రూమ్లో వచ్చేసి 2 వార్డ్రోబ్స్ ఇచ్చారు, పెద్ద బెడ్ ఇచ్చారు. ఇంకా అలానే వచ్చేసి స్టడీ యూనిట్ కింద చైరు, టేబుల్స్ ఇచ్చారనమాట. బాగా స్పేసెస్గానే ఉంది. మరి స్టడీ టేబుల్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది, పీస్ఫుల్గానే ఉంది. బెడ్ మట్టికి డబల్ బెడ్ ఇచ్చారు, చాలా బాగుంది ఇది చూడడానికి. అయితే ఈ బిల్డింగ్లో ఇట్లాంటి 6 ఫ్లాట్స్ ఉన్నాయి. నేను ఒక్క ఫ్లాట్ని మటుకే మీకు చూస్తున్నాను. ఒక్క ఫ్లాట్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఇచ్చారు, ఒక కిచెన్ ఇచ్చారు, అలానే 2 వాష్రూమ్స్ ఇచ్చారు. ఈ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఈ వాష్రూమ్ కూడా చాలా బాగానే స్పేసెస్గా ఉంది. నాకు సేమ్ లైక్ మనకు నార్మల్గా ఐర్లాండ్లో మనం రెంటెడ్ హౌస్ తీసుకుంటే ఎలా ఉంటుందో అలానే అనిపించింది. అంటే డబల్ బెడ్రూమ్ హౌస్ తీసుకుంటే మనం ఎలా ఉంటుందో అలానే అనిపించింది అనమాట. ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఎవరైనా కనుక ఇలాంటి అకామిడేషన్ మీరు తీసుకుంటే, అంటే యూనివర్సిటీలో అకామిడేషన్ తీసుకుంటే ఏముంటాయో అని టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా అన్నీ ఇచ్చారు. కిచెన్లో అయితే అసలు మనం ఉండొచ్చు అనమాట డైరెక్ట్గా. అన్నీ ఉన్నాయి. అంటే డిష్ వాషర్ ఇచ్చారు, స్టవ్ ఉంది, ఇంకా అలానే వచ్చేసి బౌళ్ళు, ప్లేట్స్, స్పూన్స్, వంట కుక్ చేసుకోవడానికి ప్యాన్స్, ఇవన్నీ ఇచ్చారు. దానికి తోడు కిచెన్లోనే అక్కడనే వచ్చేసి ఒక సోఫా కూడా, ఇంకో బెడ్రూమ్లో 2 బెడ్స్ ఇచ్చారు, సింగిల్ బెడ్స్. అలానే ఒక్క వార్డ్రోబ్ ఉంది, ఇప్పుడు చూసాను చూడండి స్క్రీన్లో. ఇంకా అలానే వచ్చేసి కామన్గా వచ్చేసి ఇంకొక వాష్ ఏరియా కూడా ఉందన్నమాట. దాంట్లో కూడా వచ్చేసి టబ్ ఇవ్వలేదు, అంటే ఫ్లోర్ టబ్ లెక్క చిన్న టబ్ ఇచ్చారు. ఇదే అండి మొత్తానికి ఇది ఒక్క ఫ్లాట్ అనమాట నేను చూపించేది వీడియోలో.